అమెరికాకి అంటే తమ తమ దేశాల్లోనే వస్తువులు తయారు చేస్తారు, మొత్తం తీసుకెళ్ళి అమెరికాలో అమ్ముకుని బతికేస్తున్నటువంటి దేశాల మీదన కక్ష కట్టేశాడు ట్రంప్. ఆయా దేశాల నుంచి వచ్చే సరుకుల మీదన ట్యాక్స్లు వేస్తే తన దేశం బాగుపడుతుందని. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత చైనాకి సంబంధించినటువంటి వివిధ వస్తువుల మీద ఆంక్షలు పెడితే, ఇప్పుడు మొన్న కూడా ఎవడో ఎర్రజెండా నాయకుడు ఒక పోస్ట్ పెట్టాడు, $100 బిలియన్ దాకా చైనాతో వ్యాపారం జరిగింది, దాన్ని ఎవడో ఆపలేడని. ఎస్, అట్లాగే ఇండియా నుంచి కూడా ఇతర దేశాలకు అట్లాగే జరుగుతుంటాయి, దాన్ని ఎవడో ఆపలేడు. కానీ గతంతో పోల్చుకుంటే చైనా ప్రొడక్ట్స్ చాలా వరకు మనం తగ్గించాం. ఇదివరకు సెల్ ఫోన్లని చైనా వాడేవాళ్ళు, ఇదివరకు ప్రతిదీ కూడా చైనా వాటి వెరైటీ వాడేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు మార్చాం. మన దేశంలో తయారవుతున్నటువంటి వాటిని కూడా కొంటున్నాం. అందుబాటులో ఉంటే కొంటారు, అందుబాటులో ఉండాలంటే ఇక్కడ వస్తువు కొంటారు అన్నటువంటి నమ్మకం కలగాలి. ఇక్కడ కొంటారు అన్న నమ్మకం కలగాలంటే విదేశాల రేటు ఇంతకంటే తక్కువ ఉండకూడదు, లేదా విదేశీ వస్తువు అందుబాటులో ఉండకూడదు. ఆ పనే చేశాడు నరేంద్ర మోడీ. ఇప్పుడు అదే పని ట్రంప్ చేస్తున్నాడు. చైనా నుంచి వచ్చేటటువంటి, అంటే కెనడా నుంచి వచ్చేవి, మెక్సికో నుంచి వచ్చేవి, వాటన్నిటికీ 20% సుంకాలు వేస్తే ఏకంగా చైనా నుండి వచ్చే వాటికి కేవలం 10 అన్నారు ఇంతకుముందు. ఇప్పుడు మళ్ళీ 10% సుంకాలు పెంచాడు. తద్వారా చైనాలో తయారయ్యేటటువంటి ప్రొడక్ట్స్ అమెరికాలో అమ్మాలంటే ₹20 అడిషనల్గా పడుతుంది అనమాట. తద్వారా చైనాకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తే చైనా దానికి రిటాలియేషన్ వెంటనే కొడుతుంది కదా. 10 నుంచి 15% అమెరికా నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మీద ఆంక్షలు పెట్టింది అది.